తుపాకీ గురిపెట్టి బెదిరించినా భయపడకుండా తల్లి కుమార్తెలు ప్రదర్శించిన ధైర్య సాహసాలకు దేశవ్యాప్తంగా అందరూ ఫిదా అయిపోయారు. ఆ తల్లి కూతుళ్లను అభినందించేందుకు అధికారులు, రాజకీయ నేతలు బేగంపేటలోని వారి ఇంటికి వెళుతున్నారు. శుక్రవారం డీసీపీ రోహిణి ఆ తల్లి కూతుళ్లను అభినందించగా, శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా వారి ఇంటికి వెళ్లి అభినందించారు. శాలువా, పుష్పగుచ్చాలతో తల్లి కూతుళ్లను సత్కరించారు. వారితో కాసేపు ముచ్చటించారు. నవరసన్ జైన్, ఆయన భార్య అమితా మెహ్తోత్ బేగంపేటలోని రసూల్పురాలో ఉన్న పైగా హౌసింగ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. మార్చి 21న మధ్యాహ్నం 2:15 ప్రాంతంలో అమిత, ఆమె కుమార్తె, పని మనిషి ఇంట్లో ఉన్న సమయంలో ప్రేమ్చంద్, సుశీల్ కుమార్ కొరియర్ సర్వీస్ వచ్చిందంటూ ఇంటి ప్రాంగణంలోకి వచ్చారు. అమిత వారిద్దరినీ తలుపు బయటే ఉండాలని చెప్పగా, హెల్మెట్ ధరించిన సుశీల్ కుమార్ ఒక్కసారిగా ఇంట్లో ప్రవేశించి బ్యాగులోని నాటు తుపాకీ బయటకు తీసి గురిపెట్టాడు. ఆ తర్వాత ప్రేమ్చంద్ వంటగదిలోకి వెళ్లి పని మనిషి మెడపై కత్తి పెట్టాడు. విలువైన వస్తువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో అమిత సుశీల్ ను బలంగా కాలుతో నెట్టేసింది. ఈలోపు ఆమె కుమార్తె కూడా రావడంతో గట్టిగా ప్రతిఘటించారు. ఇద్దరిపైనా సుశీల్ దాడి చేస్తున్నా వెరవకుండా గట్టిగా కేకలేస్తూ పట్టుకునేందుకు ప్రయత్నించారు. గత్యంతరం లేక అతడు తుపాకీ వదిలి పరారయ్యాడు. తల్లి కుమార్తెల కేకలు విని ఇరుగు పొరుగు వారు వచ్చారు. మరోవైపు ప్రేమ్చంద్ కత్తితో బెదిరిస్తూ అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా స్థానికులు వెంటాడి పట్టుకున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులకు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సుశీల్ ను జీఆర్పీ పోలీసులు కాజీపేటలో అదుపులోకి తీసుకున్నారు. అమిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల పథకం ప్రకారమే ఈ దోపిడీకి యత్నించారు. ఏడాది క్రితం వీరిద్దరూ ఇంటి పని కావాలంటూ అమిత ఇంటికి వచ్చారు. కొంతకాలం పనిచేశారు. ఇంట్లో ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉంటాయో తెలుసుకుని అకస్మాత్తుగా పని మానేశారు. మళ్లీ మార్చి 21న మధ్యాహ్నం వచ్చి దోపిడీకి విఫలయత్నం చేశారు. దోపిడీ చేయడానికి తుపాకీ చూపించినా బెదరకుండా వారిపై దాడి చేసి తుపాకీ లాక్కున్న తల్లి కూతుళ్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయారు. వారిని అభినందించడానికి కేంద్ర మంత్రి ఇంటికి వెళ్లారంటే వారి ఇంపాక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహిళలు ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని ఈ తల్లి కూతుళ్లు స్ఫూర్తిని నింపుతున్నారు. మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బేగంపేట ప్రాంతంలో మరి ఇంట్లో ఉన్నటువంటి హౌస్ వైఫ్ పైన ఏ రకంగా దొంగలు వచ్చి పాత పరిచయం దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా వారి మీద దాడి చేసి ఇంట్లో డకాయిట్ చేయడం కోసం ప్రయత్నం చేసిన విషయం మనకందరికీ తెలుసు. ఈ విషయంలో సమాజానికి స్ఫూర్తి కలిగించే విధంగా మరి అమిత కానీ భావి కానీ ఇద్దరు తల్లి కూతురు ఇద్దరు, పాప ఇంటర్మీడియట్ ఇప్పుడే ఎగ్జామ్ రాసింది. వీళ్ళిద్దరూ కూడా మరి పోరాటం చేసి ప్రాణాలకు తెగించి మరి వాళ్ళు దొంగలను ఏ రకంగా ఎదుర్కొన్నారో, మరి ఏ రకంగా బస్తీలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఏకం చేసి దొంగను ఇద్దరు వస్తే ఒక అతన్ని ఏ రకంగా పట్టుకొని పోలీసులకు స్వాధీనం చేశారో ఇది మనకందరికీ ఆదర్శం. ముఖ్యంగా ఇద్దరు తల్లి బిడ్డలిద్దరూ ఈ రకంగా చేయడము నిజంగా మహిళా సమాజమే గౌరవపడేటువంటి విషయం. మరి వాళ్ళు శారీరకంగా పర్సనాలిటీ కాకపోయినా కూడా మానసికంగా ఒక మహిళగా మరి వాళ్ళు భారీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళిద్దరిని కూడా, దొంగలిద్దరిని కూడా ఎదుర్కొని మరి వారు ఈరోజు మనకందరికీ ఆదర్శంగా నిలబడ్డారు. నేను సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను,
మనం ఏదో రకంగా మహిళలను కానీ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలను కానీ మనము శారీరకంగా ఈ రకమైనటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు వాళ్ళకి ఇంట్లో ఎదురైంది, బయట కూడా అప్పుడప్పుడు ఈ రకమైనటువంటి సంఘటనలు మనకు ఎదురవుతుంటాయి. అయినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం కావలసినటువంటి మరి కొన్ని చిన్నపాటి మరి ఈరోజు అనుభవాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అనేక రకాల కరాటే కావచ్చు, అనేక రకాల ఇతరత్ర కూడా చాలా ఈరోజు మనకు శిక్షణ పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను అన్ని విద్యా సంస్థలను కూడా కోరుతా ఉన్నాను, మన విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి ముఖ్యంగా అమ్మాయిలకు, చదువుకున్నటువంటి అమ్మాయిలకు ఈ రకమైనటువంటి శిక్షణ ఇచ్చినట్లయితే అవసరం వచ్చినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో కొంత అది ఉపయోగపడుతుంది. కాబట్టి అన్ని విద్యా సంస్థలు కూడా విధిగా వారానికి ఒక క్లాసో లేకపోతే 15 రోజులకు ఒక క్లాస్ అయినా సరే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మరి ప్రొటెక్షన్ చేసుకున్నటువంటి ఒక నైపుణ్యం, ఎదుర్కొనేటువంటి నైపుణ్యం వాళ్ళకు కల్పించేటువంటి ప్రయత్నము మనమందరము చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. నేను కూడా మరి కేంద్ర విద్యాశాఖ మంత్రితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంలో ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్ని కేంద్రీయ విద్యాలయాలు కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, ఆ విద్యాలయాల్లో ఈ రకమైనటువంటి సంఘటనలు వచ్చినప్పుడు వాళ్ళు తమ ప్రాణాలను రక్షించుకునే విధంగా మరి దోషులను, దొంగలను ఎదుర్కొనే శక్తి కూడా కలిగించే విధంగా వాళ్ళకు మనము శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు విన్న తర్వాత తెలిసింది. వాళ్ళకి ఆ రకమైనటువంటి శిక్షణ లేకున్నా మానసికమైనటువంటి ధైర్యంతో తెగించి వాళ్ళు దొంగలను ఎదుర్కొని ఈరోజు మరి సమాజానికి ఆదర్శంగా తల్లి బిడ్డలు ఇద్దరు కూడా నిలవడం జరిగింది. కాబట్టి నేను భారత ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారి కార్యాలయం నుంచి కూడా నాకు సందేశం వచ్చింది. కాబట్టి ఆ సందేశం మేరకే నేను ఈరోజు వారి దగ్గరకు వచ్చి వాళ్ళను అభినందించేటువంటి కార్యక్రమం చేపట్టి మరి ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున వారికి అభినందన సంధించినటువంటి మరి అభినందన పత్రం కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ రకమైనటువంటి మరి తెగింపు అన్ని వర్గాలలో రావాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి భారత ప్రభుత్వం తరఫున వారి యొక్క తల్లిగారైనటువంటి అమిత గారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. చాకచక్యంగా మరి ఒక దిక్కు రివాల్వర్ తీసుకొని వచ్చిన తర్వాత ఎంతటి పెద్దవారైనా సరే, ఎంతటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళైనా సరే రివాల్వర్ ఎదుటి వాళ్ళ దగ్గర చేతిలో ఉన్నప్పుడు వెంటనే సరెండర్ అయిపోయి భయపడిపోతాం.